జైపాలుని భార్య జైపాలునితో మన కుమారునికి వివాహకాలము సంప్రాప్తించింది. వివాహము జరిగిన పిదప మన కుమారుణ్ణి ఆయుర్దాయము పెరుగును కనుక పిల్లవాడిని వివాహము చేయమని రాజును కోరెను. అప్పుడు జైపాలుడు, కుమారుడు కాశీకి దైవ దర్శనార్థము వెళ్ళవలెను కదా, కాశీకి వెళ్ళి వచ్చిన తరువాత వివాహ విషయం గురించి ఆలోచించదమని రాజు పలికెను. జైపాలుడు తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపెను. త్రోవలో వారు ప్రతిష్టానపురము చేరిరి. అక్కడ వారొక ఆశ్రమం ప్రవేశించిరి. ఆ ప్రదేశంలో కొంతమంది కన్యలు ఆడుకొంచుండిరి. ఆ ఆటల సమయంలో సుశీల అను కన్యను మరొక కన్య దెబ్బలాట సందర్భమున ముండారండా అని తిట్టెను. అంతటా ఆ సుశీల, మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేయుచున్నది కనుక మా కుటుంబమున ఎవ్వరూ ముండలు రండలు ఉండరు, అటుల జరగదు అనెను. జైపాలుని కుమారుడు శివుడును అతని మేనమామ అక్కడి నుంచి తరువాత వారు సుశీల తండ్రి అర్చించు పార్వతీ పరమేశ్వరుల ఆలయానకు వెళ్ళారు. అప్పటికి సుశీల తండ్రి దేవునికి నమస్కారం చేసి సుశీలకు తగిన వరుడు ఎక్కడున్నాడని ప్రశ్నించెను. శివుని యొక్క మేనమామ సుశీల తండ్రికి కనిపించకుండా ఆలయము వెనక నుంచి శివుడను పేరు గల బాటసారి నీకెక్కడనే దొరుకుతాడు, అతడే నీ కుమార్తెకు తగిన వరుడని పలికెను. అటు పిమ్మట సుశీల తండ్రి సుశీలని శివుడను పేరు గల వరునికిచ్చి వివాహము చేయుట జరిగెను. తరువాత భార్యాభర్తలు క్షార లవణ వర్జములుగా భుజించి బ్రహ్మచర్య వృతులై దర్భాస్తరణముపై శయనించిరి. ఆ రాత్రి మంగళగౌరి ముత్తైదువు రూపమున సుశీలకు కలలో కనిపించి, నీ భర్త అల్పాయుష్కుడు కావున ఈ రాత్రికి ఆయువు మూడింది. ఆ దోషం పోవుటకు నేను ఒకటి చెప్పేదను చేయుము. క్షణము గడిచిన వెనుక కృష్ణ సర్పము అతనిని కరుచుటకు వచ్చును. నీవు ఒక పాలు గల కుండను తెచ్చి సర్పముకు ఎదురుగా పెట్టుము. అంతటా ఆ పాము ఘటమును ప్రవేశింపగానే ఒక వస్త్రమును ఆ కుండపై వేయుము. ఆ వస్త్రమును గట్టిగా కట్టి ఉదయమున నీ తల్లికి వాయనమిమ్ము. నీ భర్తకు ఆ గండము తొలగిపోవునని పలికెను. సుశీల కన్నులు తెరిచి గౌరీదేవి చెప్పిన విధంగానే జరిగెను. పాము రాగానే పాలకుండను పాము వద్ద ఉంచి పాము కుండలోనికి వెళ్ళగానే వస్త్రముతో గట్టిగా కట్టి ఉంచెను. తరువాత భర్త లేచి ఆకలి అగుచున్నది ఏమైనా పెట్టమనగా ఒక పల్లెములో భక్ష్యములు పెట్టెను. భక్ష్యములు భుజించినంత అతడు తన ఉంగరమును ఒకదానిని అచ్చటనే పడవేచెను. తరువాత వారు సుఖముగా నిద్రించిరి. తెల్లవారక ముందే శివుడు సుశీలతో చెప్పకుండా తన మేనమామతో కాశీకి వెళ్ళిపోయాను. సుశీల ఆ అంగుళీకమును భద్రపరుచుకొని సిగ్గుపడింది. తరువాత పరమశివుడే సాక్షాత్ శివుని వేషమున ధరించి వచ్చి సుశీలను పరీక్షింపకోరెను. అందరూ అతనిని సుశీల భర్త శివుడనియే అనుకుంటిరి. ఉదయమున సుశీల గౌరీదేవి చెప్పిన విధమును పాటించి ఆ ఘటమును తన తల్లికి వాయనమిచ్చింది. ఆ ఘటమును తెరచి చూడగా ఒక ముత్యాల హారము ఉండెను. ఆ ముత్యాల హారమును ఇచ్చింది. భర్తతో నిద్రపోవుటకు సుశీల తల్లి పంపగా అసలు భర్త ఇతడు కాదని సుశీల నిరాకరించెను. అంతలో మాయారూపమున ఉన్న శివుడు అంతర్ధానం చెందెను. అందరూ సుశీల మాటలు నమ్మారు. ఉంగరము వీడిన వరుడు మరల కాశీ నుండి వచ్చునని అతనికి అడుగుటకు వీలుగా అతిథి మర్యాదలు తాను చేయుటకై ఒక సత్రమును కట్టించవలనని సుశీల తన తండ్రిని కోరగా ఆయన అందులకు అంగీకరించెను. ఆ ఉంగరమును ధరించి సుశీల అతిథులను అనుదినము పాద ప్రక్షాళనము వనరించెను. సుశీల ఇంటి నుంచి ఎప్పుడో వెడలిపోయిన శివుడు వాని మేనమామ కాశీకేగి తిరిగి తన ప్రాంతమునకు బయలుదేరిరి. మార్గం మధ్యన శివునికు కల వచ్చింది. అంత తాను చనిపోయినట్లును అంతట మంగళగౌరీ దేవియును యమదూతలను తన విషయంపై యుద్ధము చేసుకున్నట్లు కలగనెను. అటు పిమ్మట వారు ప్రతిష్టానపురమునకు తిరిగి వచ్చిరి. ఆ సత్రములో
సుశీల శివుని పాద ప్రక్షాళన చేయుచు శివుని గుర్తించి అతడే తన భర్త అని తన మాతాపితరులతో తెలిపింది. అనవాలుగా ఆ ఉంగరము గురించి చెప్పింది. అంతటి శివుడు నిజము తెలిపెను. అనంతరం వారిద్దరూ ఆనందం పొందారు. శివుడు తన భార్య సుశీలతో తన తల్లిదండ్రులను చేరెను. జైపాలుడు తన కోడలితో శివుని యొక్క ఆయువు ఏ విధంగా వృద్ధి చెందినదని ప్రశ్నించెను. అది అంతయు మంగళగౌరీదేవి కృపయని ఆమె జరిగిన వృత్తాంతమును తన అత్తమామలకు విన్నవించెను. తరువాత ఆ దంపతులు చిరకాలము వర్ధిల్లి సుఖ సంతోషాలతో జీవించారు. ఇలా ఆ స్త్రీ వైధవ్యమును తొలగించుకున్నదని సూతముని ఈ కథను వివరించాడు. కథ సమాప్తం. ఇలాంటి మరికొన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.